ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనం. దయచేసి గమనించండి. వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వీని నమ్ముదుము. ఈ మాట అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధానులు పలుకుతున్న మాట. ఇప్పుడు ఈ క్షణమున సిలువ దిగి వస్తే మేము నమ్ముతాం. అంటే అద్భుతము జరిగితేనే నమ్ముతాం. నేనంటాను, ఈ అద్భుతము ఈ శాస్త్రులకు, పరిసయ్యులకు, పెద్దలకు, ప్రధానులకు ఎప్పుడు ఏ అద్భుతము జరిగిస్తుండగా, యేసయ్య జరిగిస్తుండగా చూడలేదా? గుడ్డి వారిని దృష్టినిచ్చి ఆయన అద్భుతం జరిగించినాడు. ఆ సమయంలో వారు అక్కడ లేరా? ఉన్నారు. కుంటివాణ్ణి లేవనెత్తి నడిపించినాడు. 38 సంవత్సరాల నుండి కోన్నీటి యొద్ద పడి ఉన్న వ్యక్తిని బాగు చేసిన ఆ సాక్ష్యం చాలదా? 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ చెంగు ముట్టగానే బాగుపడినది. వాటికి వారు సాక్ష్యము కాదా? ఒక వ్యక్తి బాగులేని పరిస్థితుల్లో ఉంటే పైకప్పు విప్పి ఆ పైకప్పు నుండి ఆ వ్యక్తిని తాళ్లతో దించినప్పుడు వారు చూస్తూ ఉండగానే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానులు చూస్తూ ఉండగానే వారి ముందు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి ఆ వ్యక్తిని స్వస్థపరచలేదా? ఆ సమయంలో వారు స్వస్థతలు చూడలేదు. యేసయ్య పలికిన మాటలు మాత్రమే విన్నారు. ఆ మాటలలో తప్పు ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతూ ఆయన ప్రక్కన ఉన్నారు. నువ్వేంటి, నువ్వు మామూలు మనిషివే కదా, నీవు పాపములు క్షమిస్తావంటావేంటి? పాపములు క్షమించేవాడు దేవుడు కదా అంటూ ఆయన పైన నేరం మోపడానికి ప్రయత్నం చేసినారు. అనుమానముతో, అయిష్టముతో నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించినా ఆయన పైన నీకు విశ్వాసం ఎప్పుడూ ఉండదు. నా పట్ల జరిగిస్తేనే తప్ప నేను నమ్మను అనడం చాలా మూర్ఖత్వం అవుతుంది. ఇతరుల పట్ల, నీ చుట్టుప్రక్కల ఉన్న వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు వారి బ్రతుకుల్లో జరిగించిన ఆ గొప్ప కార్యాన్ని నా జీవితంలో కూడా జరిగిస్తాడు అని నమ్మాలి. సిలువ దిగుతేనే తప్ప మేము నమ్మము అన్న వారి జీవితాలలో ఎన్ని అద్భుతాలను చూసుంటారు అది వరకు, కానీ వారు నమ్మలేదు, దూషిస్తూ ఉన్నారు. ఈ దూషణలకు కారణం ఏంటి? యేసయ్య బోధించే నమ్మకమైన మాటలు ఇష్టంగా లేవు, చాలా కష్టంగా ఉన్నాయి వారికి. ఎవరికైతే ఇతరుల మాటలు కష్టంగా ఉంటాయో, ఇతరుల జీవితాలు కష్టంగా ఎప్పుడు అనిపిస్తాయి అంటే, వారు బ్రతుకుతున్న రోత బ్రతుకు కాకుండా పరిశుద్ధమైన బ్రతికే వారిని చూసినప్పుడు తట్టుకోలేక అనేకమైన మాటలు, అనేకమైన పరిస్థితులను మనకు విరుద్ధంగా తీసుకొని వచ్చి పెడతారు. ఇక ఉదయకాలం ఈ వాక్య భాగంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము ఇలాంటి పరిసయ్యుల వలె ఉన్నామా? ఇలాంటి పెద్దల వలె, ప్రధానుల వలె ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడు కదా మన జీవితంలో. యేసయ్యను పూర్తిగా 100% ఎప్పుడు నమ్ముతాం? ఆ విధంగా నమ్మినప్పుడు కష్టమైన, వేదనైనా నువ్వు చాలా ధైర్యంగా నిలబడతావు. ఈ ధైర్యానికి చుట్టుప్రక్కల ఉన్నవారు కారణం కావడానికి వీల్లేదు. నీ ధైర్యానికి కారణము ధనం కావడానికి వీల్లేదు. నీ గొప్ప స్థితికి కారణము నీ చుట్టూ ఉన్న స్నేహితులు కావడానికి వీల్లేదు. యేసయ్యే కావాలి. అట్టి విధంగా నువ్వు ఆయన్ను పూర్తిగా ఆనుకున్న వారంగా నిలబడాలి. బలహీనంగా కనిపిస్తున్న యేసయ్యను చూసి మనుషులు నానా మాటలు అంటున్నారే తప్ప, ఆయన బలము, ఆయన గొప్ప కార్యాలు ఏ విధంగా ఉండను ఇదివరకు చూసిన సమయాల్లో జ్ఞాపకం రాలేదా? రావు వారికి. వాత వేయబడిన మనస్సాక్షిగా బ్రతుకుతే ఈ విధంగానే ఉంటుంది. మనం కూడా చాలాసార్లు
దేవా, నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగిస్తే నేను నమ్ముతాను అని ఎన్నిసార్లు అనలేదు చెప్పండి? ఎన్నిసార్లు నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగిస్తే నేను నమ్మకంగా మందిరానికి వస్తాను, నమ్మకంగా నీకు ఇవ్వాల్సిన భాగం ఇస్తాను, నా జీవితంలో ఈ ఉద్యోగం వస్తే ఎల్లవేళ నేను కలిగి సేవిస్తాను. ఎన్నిసార్లు అనలేదు, నాకు బిడ్డలనిస్తే నా జీవితంలో నీ పట్ల ఎల్లవేళల కృతజ్ఞత కలిగి ఉంటాను, నాకు ఈ అద్భుతం జరిగించు, ఆ అద్భుతం జరిగించు అని ఎన్నిసార్లు అడగలేదు మనం? అడిగినవన్నీ ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత ఆయన సన్నిధానంలో నీవిచ్చిన మాట మీద నిలబడ్డావా? మరి మనం నిలబడము. మనకు అద్భుతాలే కావాలి, ఆశ్చర్యక్రియలే జరగాలి మన జీవితాల్లో. ఇతరులు చూచినప్పుడు ఆశ్చర్యపడిపోవాలి. అంతే తప్ప మన యేసయ్యను చూచిన వారు మనకు జరిగిస్తున్న కార్యాలను బట్టి వారు యేసులోకి, వారు విశ్వాస జీవితంలోకి రావడానికి మాత్రం మనం మార్గం అవ్వటం లేదు. సిలువలో వేలాడుతున్న యేసయ్య నువ్వు చూస్తూ ఉండగా నువ్వు నేర్చుకుంటున్న పాఠమేంటి? రిక్తునిగా ఉన్నాడు, దిక్కులేని వాడిగా ఉన్నాడు. ఈ మాట మాట్లాడుతుంటే ఒకవేళ నొప్పి కలిగించవచ్చు, కానీ ఆయన దరిద్రునిగా ఉన్నాడు, ఆయన ఏమీ లేనివాడుగా ఉన్నాడు. కారణం ఎవరు? అటు పాపాన్ని మోయటానికి కారణం ఎవరు? ఆ స్థలంలో నిలబడాల్సింది ఎవరు? మనమే కదా. ఈ గొప్ప అద్భుత కార్యం సరిపోదా మన జీవితంలో యేసయ్యను కలిగి కొనసాగటానికి? ఇంకెన్ని అద్భుతాలు కావాలి? రాత్రికి రాత్రి నువ్వు ధనవంతుడవైతే యేసయ్యను నిజరక్షకునిగా 100% ఒప్పుకుంటావా? నీ కుటుంబంలో అసలు దుఃఖం అనేదే లేకుండా సంతోషంతో నింపితే ఒప్పుకుంటావా? జీవితకాలం అంతా ఆయనతో కలిగి నమ్మకంగా ప్రయాణం చేస్తామా? మనుషులం కదా, చాలాసార్లు జారి పడిపోతాం. సంతోషం వచ్చినా తట్టుకోము, బాధ వచ్చినా తట్టుకోము. కానీ నీ కొరకు ఎక్కడ లేనంత బాధను, ఆ కలువరి శిలువలో భయంకరమైన బాధను మోసిన అనుభవించిన యేసయ్య వైపుకు చూస్తూ, అయ్యా నువ్వు నా కొరకే మరణించినావు, ఈ అద్భుత కార్యం చాలయ్యా నా బ్రతుకులో, ఇంతకన్నా మించిన అద్భుతం నాకు అక్కర్లేదు, నీవు ఉంటే నాకు చాలు అంటూ ఆయనను కలిగి కొనసాగుదాం. ఆయనను మనము ఇతరుల ముందు అపహసించే వారముగా, అపహసించే జీవితంలో కాకుండా, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు జరిగించిన ఈ యొక్క రక్షణ కార్యాన్ని బట్టి ఇతరులు యేసయ్యలోకి వచ్చులాగున, వారిని పురికొల్పులాగున మన బ్రతుకులు గొప్పగా సజీవ సాక్ష్యంగా నిలబడదాం. దయచేసి ఈ యొక్క మాటల్ని హృదయంలో దాచుకొని సిలువ వైపుకు చూస్తూ ప్రయాణం చేస్తున్న యొక్క శ్రమల దినాలలో, ఈ శ్రమల దినాలు అయిపోయేసరికి తిరిగి మర్చిపోయే వారంగా కాకుండా, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత మట్టుకు, ఈ గుండె చప్పుడు వింటున్నంత మట్టుకు ఆయన కొరకు మాత్రమే బ్రతుకుతూ, ఆయన ఇతరుల ముందు గౌరవకరంగా నిలబెట్టే వారముగా, ఆయనకు సాక్షులుగా నమ్మకంగా బ్రతికే వారముగా దేవుడు మనల్ని స్థిరపరచులాగున అట్టి స్థిరమైన మనసు నాకు దయచేయి యేసయ్యా అంటూ ఆయన సన్నిధానంలో కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నిందించే వారిలో అయ్యా, నిన్ను అవమానపరిచే వారంలో మేము ముందు వరుసలో ఉన్నవారం. మాకేం చేశావంటూ నిన్ను అపహసిస్తున్నాం. మాకి గొప్ప కార్యం చేస్తే తప్ప నేను నీలో నిలబడను అంటూ షరతులు విధిస్తున్నాం. అయ్యా, అన్నిటికన్నా మించిన అద్భుత కార్యం, గొప్ప కార్యం కలువరి శిలువలో మా కొరకై ప్రాణాన్ని బలిగా అర్పించినావు, రక్తాన్ని చిందించినావు. నా తండ్రి, ఈ రక్తమే మా పాపపు డాగులను కడిగివేసిందని, నా తండ్రి నీ యొక్క మరణము మా జీవితంలో జీవాన్ని నింపిందన్న మాట మేము జ్ఞాపకం పెట్టుకుంటకు సహాయం దయచేవా. మరణపు ముళ్ళును విరచిన విజయవీరుడా, మా బ్రతుకుల్లో ఓడిపోతున్న ప్రతి సందర్భాన్ని గెలిచే విధంగా నా తండ్రి జయగీతము పాడుతూ, విజయ కేతనం ఎగరవేస్తూ ముందుకు కొనసాగే బ్రతుకులుగా మమ్మల్ని స్థిరపరుస్తావన్న విశ్వాసంతో అడుగులు ముందుకు వేయటకు కావలసిన శక్తిని, విశ్వాసాన్ని, బలాన్ని, నిరీక్షణను మాకు మెండుగా అనుగ్రహించు. అయ్యా, బలహీనంగా ఉన్న బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను.
ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి విశ్వాస జీవితంలో నిలబడలేకపోతున్నారు, వారందరికీ నాయన నీ శక్తితో నింపి నా తండ్రి నడిపించండి. నీవెరుగని ప్రజలను నీ వైపుకు నడిపించండి. వారిని నీ వైపుకు నడిపించుట కొరకే మమ్మల్ని నమ్మకమైన సాధనములుగా, విశ్వాసము కలిగిన జీవితాలుగా నా తండ్రి ఇతరులకు సాక్ష్యాన్ని బలంగా అందించే పాత్రలుగా సిద్ధపరిచి నడిపించమని, ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో స్థిరపరిచి నిలబెట్టమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.